హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు జయశ్రీ నిషి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా బాబుకి అన్నప్రాసన కోసం నేను చెప్తాను. అండ్ అన్నప్రాసన యొక్క ప్రాముఖ్యత కోసం నేను మీకైతే చెప్తాను. అన్నప్రాసన అనేది హిందూ సాంప్రదాయంలో శిశువుకి 6 నెలల వయసులో మొదటిసారిగా అన్నం లేదా ఘనాహారం అంటే పాయసం తినిపించే ఒక పవిత్రమైన వేడుక. ఇది పిల్లలకి మంచి జీర్ణశక్తి, ఆరోగ్యం మరియు సరైన మానసిక వికాసాన్ని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో దేవతా పూజతో జరుపుకునే ఒక ముఖ్య శుభకార్యం. సాధారణంగా అబ్బాయిలకు 6 లేదా 8 నెలల్లో చేస్తారు. ఆడపిల్లలకు 5 లేదా 7 నెలల్లో చేస్తారు. ఈ వేడుకలో విఘ్నేశ్వర పూజ చేసిన తరువాత తండ్రి యొక్క బంగారు ఉంగరం లేదా వెండి చెంచాతో పాయసం అనేది బాబుకు తినిపిస్తారు. శిశువుకు మంచి జీర్ణశక్తి, ఆయురారోగ్యాలు కలగాలని, ఆరోగ్యకరమైన పెరుగుదల ప్రారంభం కావాలని ఈ వేడుకను చేస్తారు. అన్నప్రాసన సమయంలో పుస్తకాలు, బంగారం, డబ్బు, పెన్ను వంటి వస్తువులను పెట్టి దేనిని తాకుతుందో అని చూస్తారు. అది ఫ్యూచర్లో వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. మా జైష్విక్ అయితే ఈ ఈవెంట్లో వాడు ఫస్ట్ బుక్స్ అయితే పట్టుకున్నాడు, నెక్స్ట్ డబ్బులు పట్టుకున్నాడు, తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా మన హిందూస్ టెంపుల్లో కానీ ఇంటి దగ్గర కానీ చేసుకుంటారు. మేమైతే అన్నవరాన్ని చేసాము. బికాజ్ మా అందరికీ అన్నవరం ఈజ్ ద ఫేవరెట్ ప్లేస్. అండ్ మా అక్క వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా అన్నవరాన్ని చేయించారు. సో సెంటిమెంటల్ ప్లేస్ అన్నమాట మాకు అన్నవరం అనేది. అసలు ఏ అన్నప్రాసన అనేది ఎందుకంటే పాస్ట్లో పిల్లలకి 6 months తర్వాత పాలు అనేవి సరిపోవు. సో వాళ్ళకి పాలతో పాటు ఎక్స్టర్నల్గా కూడా ఫుడ్ అవసరం. సో కాబట్టి వాళ్ళకి అన్నప్రాసన అనే ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి రైస్ అనేది తినిపించేవారు. ఈ రైస్ తినడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు, కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. ఫైనల్గా హారతి ఇచ్చి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసారు. నాకు ఈ అన్నప్రాసన వీటి కోసం జీరో నాలెడ్జ్. నాకైతే దగ్గరుండి అంతా మా అత్తయ్య గారు, మా అక్క చూసుకున్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ ఈవెంట్ అయినా సరే వీళ్ళిద్దరే చూసుకుంటారు. ఐ హ్యావ్ ఏ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్ చేయట్లేదు. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబంలో ఎవరికైనా అన్నప్రాసన జరిపించాలనుకుంటున్నారా? ఒకవేళ జరిపించారా? ఎక్కడ జరిపించారు? ఎలా జరిపించారు? వాళ్ళు అప్పుడు పట్టుకున్న దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ జైశ్రీ నిషి వ్లాగ్స్. బాయ్. ఇష్క్ యూ గైస్.